లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు వరంగల్, పెద్దపల్లి, చేవెళ్ల ఎంపీలు. ఇదే సమయంలో సీఎం రేవంత్ ని దానం నాగేందర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి ఈ రోజున దానం నాగేంద్ర వచ్చి కలిసినట్టు తెలుస్తోంది. మరి ఏంటి అసలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల మరి బీఆర్ఎస్ లో మరి మూడింట్లో రెండు వంతులు ఖాళీ అవుతాయి అంటున్నారు, నిజమేనా? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇవాళ వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ తో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఈ ముగ్గురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మర్యాద పూర్వకంగా ఆయన కలిసి పుష్పగుచ్చమిచ్చారు. గతంలో మనం చూసినట్లయితే సుమారు 10 మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని కలిసిన పరిస్థితి ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలుంటే 9 పార్లమెంటు స్థానాలను అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అందులో ఇప్పటికే 5 సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు పార్టీలు మారారు. ఇందులో 3 ఎంపీలు పెద్దపల్లి, వరంగల్, చేవెళ్ల ఎంపీలు పసునూరు దయాకర్, వెంకటేష్ నేత, రంజిత్ రెడ్డి 3 కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే, జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు 2 బీజేపీలో జాయిన్ అయ్యారు. అంటే కాంగ్రెస్ అధికార ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు కుదేలవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీలో ఒక అల్లకల్లోలం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా మందిని పిలిచి బుజ్జగిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడే పార్టీ మారొద్దు, పార్టీ మారకుండా ఉండండి, మంచి భవిష్యత్తు ఉంటుంది, మనకు కూడా కలిసి వస్తుందంటూ ఎంత చెప్పినా కూడా నాయకులందరూ సత్యమీర అంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరొక వైపు మంత్రులు, వీరందరూ మేము కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుందంటూ గత కొంతకాలంగా వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్న పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి. గతంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అదేవిధంగా మరో ఎమ్మెల్యే లింగయ్య, ఇలా అనేక మంది ఎంపీలు, మెదకు సంబంధించిన ఎమ్మెల్యేలు 4 ఒకటేసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అదేవిధంగా ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే, అతను రేవంత్ రెడ్డిని కలిశారు. కాబట్టి ఇప్పటికే సుమారు 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 3 ఎంపీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక జిల్లా పరిషత్ చైర్మన్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, వీరందరూ అయితే చెప్పని పరిస్థితి ఉంది. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి లేదంటే బీజేపీలోకి వలసలు వెళ్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.